కార్యక్రమం కోసం ఎదురు చూసే అభిమాన ప్రేక్షకులందరికీ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంటి వంట మీ అందరినీ సర్ప్రైజ్ చేయడానికి ప్రతి వీక్ స్పెషల్ సిరీస్ ని మీకు అందిస్తుంది. మరి ఆ సిరీస్ లో భాగంగానే ఈ రోజు ఎటువంటి వెరైటీ డిషెస్ చూపించబోతుందో చూద్దాం. ఓకే అండి, ఈ రోజు మనం అల్వాల్లో నివాసం ఉంటున్న మాధవి గారి ఇంటికి వచ్చేసామండి. మరి ఆవిడ మనకి ఈ రోజు 3 స్పెషల్ ఐటమ్స్ ఏం చూపించబోతున్నారో వెళ్ళి తెలుసుకుందాం పదండి. నమస్కారం మాధవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఓకే అండి, మీరు ఇక్కడే కదా ఉండేది? లేదు, కరీంనగర్ అండి, మా అత్తయ్య వాళ్ళది. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను హాలిడేస్ లో. సో ఫ్యామిలీ మొత్తం వచ్చారు హాలిడేస్ కి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? జనతా గులాబ్ జామున్ అండి. మరి జనతా గులాబ్ జామ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారండి? చెప్తాను. గోధుమ పిండి, చక్కెర, పాల పౌడర్, బేకింగ్ సోడా, నెయ్యి, ఫుడ్ కలర్, రోజ్ ఎసెన్స్. ఓకే మాధవి గారు, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ఒక బౌల్ తీసుకో. ఇదేం పౌడర్ ఉంది? గోధుమ పిండి. గోధుమ పిండి. ఓహో, గోధుమ పిండితో కూడా గులాబ్ జామున్ చేసుకోవచ్చు? అవునండి. 1 కప్పు గోధుమ పిండి. అవునండి. పాల పౌడర్ 4-5 స్పూన్స్ వేసుకోవాలండి. పాల పౌడర్ ఎందుకు వేస్తారండి? ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే, మా ఇద్దరు ఒక చిన్న గేమ్ పెట్టుకుందామా? ఈ ఎపిసోడ్ మొత్తం మీరు పెద్ద మాట్లాడతారు, మేము పెద్ద మాట్లాడతాను. ఓకే. లాస్ట్ లో బాగా పెద్దగా మాట్లాడిన వాళ్ళకి వండర్ ఐటమ్స్ మొత్తం ఇచ్చేయాలి. మేము మాట్లాడితే మొత్తం మీకే, కానీ పెద్దగా మాట్లాడాలి. చూడండి ఎలా వస్తుందో. ఓకే, మాట్లాడండి. బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. ఫుడ్ కలర్ ఉంది, వాటర్ కొద్దాము. మీది కరీంనగర్ అని చెప్పారు కదా, కరీంనగర్ లోనే పక్కనే లేరు? కరీంనగర్ లో. అవునండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, ఎంత చదువుతున్నారు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన బట్టి మ్యారేజ్ అయిపోయింది. అవునండి. అది బాగా మిక్స్ చేసుకోవాలి కదండి, ఉండలు ఇలాగా జిగటగా కూడా వస్తుంది గులాబ్ జామున్. సో మనకి పాల పౌడర్ వేసుకోవటం వల్ల అలా జిగటగా కూడా వస్తుంది. ఓకే, ఇది పిండి రెడీ అయిపోయింది కదా దాదాపు. ఇప్పుడు ఏం చేయాలని? ఉండలు చేసుకోవాలి. ఈలోపు నెయ్యి వేడి చేసుకుందామా? ఇది మనం వీటిని ముద్దలుగా చేసుకుందామా? అవునండి. ఈలోపు మనకి నెయ్యి కూడా హీట్ అవుతుంది కదా అని? అవునండి. అంటే మరి దీని పేరు జనతా గులాబ్ జామ్ అని చెప్పారండి. ఏంటి పేర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అది ఎలా పెట్టారు? అంటే నేను జనతా ట్రైన్ లో వెళ్తుంటే ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తున్నాను. అవునండి. సో ఇది ఆర్డర్ చేశాను. సో ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేశానండి. సో ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు. జనతా గులాబ్ జామున్ అని పేరు పెట్టాను. సో ఇంకా ఇట్లాంటి పేర్లు, ట్రైన్ పేర్లు, కార్స్ పేర్లు ఇంకేమైనా పెట్టారా? ఏమన్నా అయితే లేదండి, ఇది ఒకటే. ఇదొకటే అదృష్టం చేసుకున్నట్లుంది. మీ ఖాళీ ఏం చేస్తుంటారు? టీవీ చూస్తానండి. ఎటువంటి ప్రోగ్రామ్? మూవీస్కి వెళ్తారు, టీవీ చూస్తారు, షాపింగ్ అంటే సహజం కదా. అండ్ ఒక్కోటి ట్రై చేసుకున్నాను, లేకపోతే మొత్తం ఒకసారి వేసేద్దాము? ఒకటి సరి వేసుకున్నాను. ఆ లోపు ఇది పెట్టేసాను. 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదండి. సో 1 కప్ తీసుకున్నామండి షుగర్. వాటర్ పోతాం? అవునండి, 2 కప్స్. సరిపోతాయి కదండి వాటర్? అవునండి, సరిపోతుంది. కొంచెం తిప్పాలి కదా? తిప్పాలి. హీట్ సరిపోతుంది. వేసేద్దాం. ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలా? బ్రౌనిష్ కలర్. బ్రౌనిష్ వస్తే సరిపోతుంది. అండ్ ఆల్రెడీ మనకు చూడటానికి లైట్ బ్రౌన్ కలర్లో అనిపిస్తుంది ఫుడ్ కలర్ కలిపేసరికి. వంటలు పెళ్ళయ్యాక నేర్చుకున్నారండి, పెళ్లికి ముందే వచ్చా? పెళ్ళయ్యాక నేర్చుకున్నారు. అత్తగా నేర్పించారు అనమాట? అవునండి. కొన్ని మమ్మీ ఫోన్లో మాట్లాడటం, కొన్ని అత్తగా నేర్పించుంటారు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్? ప్రొక్లైన్ మిషన్. ఓకే, పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉందండి. ఒక పాప. ఓకే, ఎంత వయసు ఉంటుంది? 6 ఇయర్స్. అయితే బాగా అల్లరన్నమాట ఇల్లంతా. చాలా. ఎల్కేజీ యూకేజీ అయిపోయిందండి, ఇప్పుడు ఫస్ట్ లోకి వెళ్తుంది. ఏం పేరు పాప పేరు? అవన్నీ అండి. అవన్నీ. బాగుంది. మీ హస్బెండ్ పేరు? శ్రీధర్. ఇంకా ఫ్రై అయిపోయాయి కదండి? పాపం కూడా అయిపోయినాయి. అందులోకి వేసుకున్నాము. సో వేసాక ఒక 5 to 10 minutes నుంచి కనుక తీసుకుంటే సో మొత్తం పాకం అనేది పీల్చేస్తుంది. అవునండి. ఏంటి రోజ్ ఎసెన్స్ అండి, అందులో వేసుకోవచ్చు అండి. ఫుడ్లో వేసుకోవచ్చు అండి. మిగతా స్వీట్స్లో మనం ఇలాచి పౌడర్ వేసుకుంటున్నా, దానికి బదులు రోజ్ ఎసెన్స్ వేసుకోవాలి. 1 to 2 స్పూన్స్ వేసుకో. ఇంకా బౌల్ సర్వింగ్
ఓకే, రెడీ అయిపోయాయి కదండి జనతా గులాబ్ జామ్స్. అవునండి. మీరు పేరు పెట్టిన గులాబ్ జామ్స్. సో వేడి వేడి జనతా గులాబ్ జామున్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. వేడి వేడి తీయని జనతా గులాబ్ జామ్ తినడానికి రెడీగా ఉండండి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జనతా గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, చక్కెర, పాలపిండి, బేకింగ్ సోడా, నెయ్యి, ఫుడ్ కలర్, రోజ్ ఎసెన్స్. జనతా గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 4 నుంచి 5 స్పూన్ల పాలపొడి, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఫుడ్ కలర్ వేసి తగినన్ని వాటర్ పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి పోసి నెయ్యి కరిగాక కలిపిన పిండిని బాల్స్ గా చేసి కాగిన నెయ్యిలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత వేరే స్టవ్ మీద పాన్ పెట్టి 1 కప్పు పంచదార, 2 కప్పుల వాటర్ పోసి పంచదార కరిగి పాకం వచ్చాక వేపిన జామున్స్ వేసి అలాగే 2 స్పూన్స్ రోజ్ ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన జనతా గులాబ్ జామ్ తినటానికి రెడీ.